నమస్తే. ఈ మధ్య కాలంలో కొత్త కొత్త వ్యాపులు, ఎందుకు పనికిరాని యాపులు, యువతని చెడగొట్టే యాపులు, భార్య భర్తల మధ్యన గొడవ పెట్టే యాపులు, భర్త భార్యకు దూరం చేసే యాపులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరస్ట్ అయిన యాపులు. ఇలాంటి యాప్కి ప్రజలు ఇచ్చే గుర్తింపు ఒక్కొక్క దానికి 10K, 5K, 4K ఇలా కేజే పెంచుకుంటూ పోతున్నారు. ఒకసారి ఆలోచించండి, ఎవరికి మీరు సబ్స్క్రైబర్ 10K, 1K, 5K పెంచుకుంటూ పోతున్నారు? పనికొచ్చేది ఏదన్నా ఉంటే ఆలోచించి పనికొచ్చేదాన్ని ప్రోత్సహించండి. ఇలా కుటుంబంలో చిచ్చు పెట్టే యాప్లకు కాదు మీరు ప్రోత్సహించాల్సిందే. నేను గవర్నమెంట్ని కూడా ఒకటే అడుగుతున్నాను, ఇలాంటి పబ్లిక్ ఇష్యూ, యువత చెడిపోయే యాప్లు ఏదున్నా కూడా బ్యాన్ చేయమని నేను గవర్నమెంట్ని మనస్ఫూర్తిగా ఒక నేతాజీ పార్టీ నుంచి శ్రీలింగంపల్లి ఇన్ఛార్జిగా నేను కోరుకుంటున్నాను. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఏంటి మీ మధ్య వాళ్ళ మధ్యన సీక్రెట్? మీరు ఫ్రీ అవ్వాల్సిన అవసరం ఏముంటుంది? 4 గోడల మధ్యనే మీరు ఓపెన్ చేసే యాప్ ఏముంటుంది? ఇది చెత్త యాప్ కాదా? మీ భార్య పిల్లలతో లేని సుఖం బయట ఏముంటుంది? ముక్కు ముఖం తెలియని వ్యక్తితో మీరేం చర్చిస్తారు? కొంతమంది లైవ్ పెట్టుకునే నా రేట్ ఇది, నేను ఇలా ఉంటా, నాకు ఇక్కడ మచ్చుంది, అక్కడ మచ్చుంది. కొంచెమైనా సిగ్గు ఉండాలి ఇలాంటివి మాట్లాడే ముందు. ఇలాంటి యాప్ పబ్లిక్కి వచ్చే ముందు వెంటనే ఎందుకు బ్యాడ్ చేయడం లేదు? ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే, ఇప్పుడు రాబోయే కాలానికి సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ఇలాంటి పనికి మీద యాప్ రాబట్టే కదా చిన్న పిల్ల కానించి పెద్ద పండు ముసలమ్మ వరకు కూడా అత్యాచారం జరుగుతుంది. వాయి వరుస లేక తల్లిని కూడా రామ్మని కొడుకు అడుగుతున్నాడు. వాయి వరుస లేక అక్క కాడ తమ్ముడు పోతున్నాడు, చెల్లి కాడికి అన్న పోతున్నాడు, చిన్నమ్మ కాడికి కొడుకు పోతున్నాడు. ఇలాంటి యాప్ల ద్వారా కాదా సొసైటీ చెడిపోతుంది? ఆలోచించండి ఒకసారి. పబ్లిక్ను కూడా నేను అడుగుతున్నా, ఇలాంటి యాప్లను సబ్స్క్రైబ్ చేసుకునే ముందు మీకు కొంచెమైనా సిగ్గుందా అని అడుగుతున్నా నేను. నేను పబ్లిక్ను స్టేట్గా అడుగుతున్నాను. ఏమి మీరు సొసైటీకి ఉద్ధరిద్దామని చేసేదానికి బుద్ధి లేదు, చూసేటోళ్ళకి ఏమైంది? ఎందుకు ఇలా పనికి మారిన దాని కోసం మీరు ప్రోత్సహిస్తున్నారు? ఒక్కొక్క దానికి 10K అంట, 5K అంట, 4K అంట. ఏంటి ఇలాంటి సబ్స్క్రైబర్లు? ఆలోచించండి ఒకసారి. యువతకు ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారు? సొసైటీలో ఏం చూపిద్దామనుకున్నారు? మంచి విషయాలు చూపించండి, మంచి బాట వేయండి. ఇలాంటి పనికి మాలిన యాప్లు వస్తే దయచేసి బ్యాన్ చేయమని మనసు పూర్తిగా నేను గవర్నమెంట్ను కోరుకుంటున్నాను. ప్రజలను కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను. రాబోయే కాలానికి మన పిల్లలు మంచిగా ఉండాలి, మంచి బాటలో నడవాలి, ఇలాంటి అత్యాచారాలు తగ్గాలి. వాయి వరుస లేని పద్ధతులను పక్కన పెట్టి ఇది తప్పు అని తెలపరిచి మంచి మంచి విషయాలను, మంచి పద్ధతులను, మంచి బాటను రాబోయే కాలానికి మంచి మంచి యాప్ల ద్వారా యువతకి నేర్పించాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకు తప్ప ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. ఆలోచించండి ఒక్కసారి.